మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4 పనుల్లో భాగంగా గొల్లపూడి ఆర్ఓబికి అనుసంధానంగా సూరాయిపాలెం వరకు జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం. విజయవాడ బైపాస్ ప్యాకేజీ 4 సిరీస్లో భాగంగా కిందటి వీడియోలో మీరు చూసిన గొల్లపూడి ఆర్ఓబి నుంచి సూరాయిపాలెం వరకు జరుగుతున్న పనులు ఈ వీడియోలో చూద్దాం. గొల్లపూడి ఆర్ఓబి నుంచి సూరాయిపాలెం వరకు కిలోమీటర్ పొడవున రోడ్డు పోర్షన్ ఉంటుంది. ఈ రోడ్డు పోర్షన్ నేరుగా కృష్ణానది మీద నిర్మిస్తున్న బ్రిడ్జికి అనుసంధానమవుతుంది. సూరాయిపాలెం వరకు రోడ్డు పోర్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సెంట్రల్ డివైడరింగ్, క్రాష్ బ్యారియర్స్ వంటి పనులు కూడా పూర్తి చేశారు. సెంట్రల్ డివైడరింగ్ పోర్షన్లో మొక్కలు నాటారు. ఇది కృష్ణా బ్రిడ్జికి అనుసంధానమయ్యే రోడ్డు కావడంతో సెంట్రల్ డివైడర్ మధ్యన వీధి దీపాల ఏర్పాటుకు పోల్స్ను సిద్ధం చేశారు. గొల్లపూడికి అత్యంత సమీపంలో పచ్చటి పంట పొలాల మీదుగా విజయవాడ బైపాస్ కనువిందు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సూరాయిపాలెం సరిహద్దున జరుగుతున్న పనులు. దీనికి ఎదురుగా గొల్లపూడి ఆర్ఓబి ఉంటుంది కాబట్టి ఈ క్రాస్ జంక్షన్ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బాలాసోర్, విజయవాడలకు ఎటు వెళ్లాలో తెలుసుకునేందుకు రూట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి కృష్ణానదిలో కడుతున్న బ్రిడ్జికి అనుసంధానమయ్యే చోట ఇబ్రహీంపట్నంలో BTPSకు వెళ్లే కూలింగ్ కెనాల్ ఉంది. ఈ కూలింగ్ కెనాల్ మీదుగా వెళ్ళడానికి వీలుగా అప్రోచ్ వాల్ ఏర్పాటు చేస్తున్నారు. అప్రోచ్ వాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అప్రోచ్ వాల్లో యాషన్ పోసి రోలింగ్ చేస్తున్నారు. ఈ అప్రోచ్ వాల్ వెనుక 2 పిల్లర్ల నిర్మాణం చేశారు. కూలింగ్ కెనాల్ దాటిన తర్వాత మరో 2 పిల్లర్లు ఉంటాయి. ఈ పనులు పూర్తయితే కృష్ణా బ్రిడ్జికి నేరుగా అనుసంధానమవుతాయి. వచ్చే వీడియోలో కృష్ణా బ్రిడ్జి గురించి తెలుసుకుందాం.